హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఎలాగున్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజులైంది కదా వ్లాగ్ పెట్టి. ఈరోజైతే మామూలుగా డైలీ వ్లాగ్ లాగా కొంచెం తీసాను, పెడుతూ ఉన్నాను. మానిటైజేషన్ అయితే అయిపోయింది, కానీ ఛానల్ వీడియోస్ బాగా పోవట్లేదని నాకు ఇంట్రెస్ట్ పోయింది అసలు. అయినా నేను అప్పుడప్పుడు కొంచెం షార్ట్లు పెడతా ఉన్నాను, ఏదో ఒక వర్క్ చేసుకుంటున్నాను. ఇంకా వీడియోలే పెడుతూ ఉంటే వర్క్ దీని మీద మనకి ఏమంటామంటే టైం అంతా చాలా వేస్ట్ అయిపోతుంది. నేనేదో స్టిచ్చింగ్ అవి ఆ పనులు చేసుకుంటా ఉన్నాను. అప్పుడైతే అసలు కనీసం మొత్తం ఒక 1.5 year కంటిన్యూగా పెట్టాను వీడియోస్ అయితే. చాలా రోజులకి మానిటైజేషన్ అయిపోయింది, కానీ ఎన్ని వీడియోస్ పెట్టానండి, చాలా కష్టపడ్డాను. అయినా కానీ ఫలితం లేదు. ఇప్పటికి కూడా ఏమి వీడియోలు సరిగా పోలేదు. అయినా మళ్ళీ ట్రై చేస్తూ ఉన్నాను, ఎక్కడి నుంచైనా డైలీ వీడియోస్ పెడదామని. ఈ మొక్కలైతే కొన్ని నిన్న మేము బజార్కి వెళ్ళి తెచ్చాము, మా వారు నేను. అయితే కొన్ని మొక్కలు ఇక్కడ వేద్దామని. చాలా మొక్కలు చనిపోయాయి ఇంట్లోయే, ఎండలకి చాలా చనిపోయి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి చూడండి, వర్షం పడుతూ ఉంది. డైలీ కొంచెమైనా వర్షం పడుతూ ఉంది, పెద్ద వర్షాలు కాదు. కానీ కొన్ని మొక్కలు వేద్దాము. బయట అయితే అసలు మొత్తం చూపెడతాను, చాలా మొక్కలు ఉన్నాయి. ఫెన్సింగ్ అంతా తొక్కేసాయి ఆవులు. ఎండాకాలము మేము లోపల ఉంటాము, అసలు ఆ ఫెన్సింగ్ అంతా అప్పుడు వానలకి కొట్టుకుపోయింది. ఈ ఆవులు మొత్తం బయట తినేసాయి. లోపలైతే ఏం ఇబ్బంది లేదు, కొన్ని ఉన్నాయి. ఈ మధ్య ఎండలకంతా కొంచెం ఏమంటామంటే కళ లేకుండా పోయింది. ఇంక ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, బాగా వస్తాయి. కొంచెం ఎరువు అవి పశువుల ఎరువు అన్నీ తెప్పించున్నాను. వేసి అంతా తవ్వాను. బాగా వాన పడుతుంది కదా, బాగా వచ్చేస్తాయి. ఇంకా మందారం మొక్కలు కూడా చాలా వరకు పాడయ్యాయి, కానీ చచ్చిపోలేదు, ఉన్నాయి. మళ్ళా బాగానే వస్తాయి. కొంచెం ఎరువు వేసున్నాను. ఈసారి ఇంకొక 10-15 days కల్లా వచ్చేస్తాయి. ఈ మల్లె చెట్టు అయితే చూడండి, పెద్ద పెద్ద మల్లె మొక్కలు పోస్తాయి నేను చెప్పాను కదా. ఈ చెట్టు మాత్రం బాగుంది. కొంచెం పూలు పోస్తున్నాయి, ఒక రోజుకి ఒక 10-9 అలా పోస్తున్నాయి. సరిపోతూ ఉన్నాయి అన్నమాట నాకు జల్లోకి, లేదంటే దేవుడికి పెట్టడానికి. చెప్తూ ఉంటాను కదా, నేనైతే మాకు దేవుడికి ఇప్పుడు చెట్లన్నీ పోయినా కానీ కొన్ని ఉన్నాయి, అవి దేవుడికి సరిపోను పోస్తాయి. ఈ మామిడి చెట్టు కూడా తెచ్చేసాను. ఇక్కడ ఒక ముద్ద మందారం చెట్టు ఉండింది, బాగా ముద్ద మందారం పూలు పూసేది. ఆవు మొత్తం తినేసి లాగేసి చచ్చిపోయింది. ఇది బయట సైడు, అంటే వాగిటి ముందు కాలువ పక్కన నేను వేశాను కదా, అక్కడ ఫెన్సింగ్ వేసున్నాను. ఆ ఫెన్సింగ్ అంతా పోతే ఈ మధ్య కర్రలు కట్టించాను, ఒక 2 మనుషులను పెట్టి. నేను అప్పుడు కూడా అసలు వీడియో తీయలేదు నేను. అలా కర్రలు కట్టించాను. దానికి ఒక ప్లాస్టిక్ వల లాంటిది ఏదైనా తెచ్చి వేద్దాము, ఆవులు అవి వెళ్ళకుండానని. చెట్లు అయితే ఏం లేవు. ఒక 2-3 మందారాలు, నాటు మందారాలు బయట వేస్తున్నాను. ఇంట్లో కుండీలలో ఏమో హైబ్రిడ్ మందారాలు వేశాను. ఆ కస్తూరి చెట్టు అయితే ఫుల్ పూలు వస్తుంది, నాకు దేవుడికి సరిపోతుంది. నందివర్ధనం చెట్టు ఉన్నది, ఆ నందివర్ధనం చెట్టు కూడా కొంచెం కొమ్మలు అంతా ఉంటే కొంచెం కట్ చేశాను. ఇదిగో చూడండి ఇక్కడ, అది చూడండి. ఆ కస్తూరి చెట్టు మాత్రం నిండా పూలు వస్తుందండి, మనకి దేవుడి పటాలకు అన్నిటికీ సరిపోతాయి. కొన్ని మందారం పూలన్నా పోస్తాయి, అవి ఇవి కలిపి పెట్టేశానంటే సరిపోతాయి. మేము ఈరోజైతే మా పిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని త్వరగా అన్నీ రెడీ అవుతా ఉన్నామంటే, మా వారు కూడా ఉన్నారు ఇంటి దగ్గర. సండే రోజుది ఇది. సరే వెళ్ళేసి వద్దాము, చాలా నెల్లు అయిపోయింది. అటు మా చెల్లెలు వాళ్ళు కూడా ఉంటారు, అందరినీ అలాగా చూసేసి వద్దాము. చల్లగా ఉంది. ఈ మధ్య అంతా ఎండలకి సరిగా ఎక్కడికి పోలేదన్నమాట, అందుకని రెడీ అయ్యాను. ఇవి పూలు చూడండి, మల్లెపూలు, పెద్ద పెద్ద మల్లెపూలు వస్తాయి. మామూలుగా జడ మొగ్గలు అంటాం కదా, పొడుగుగా మొగ్గలు ఉన్నప్పుడైతే చాలా పొడుగుగా పోస్తాయి. కనకాంబరాలు ఇవి 4 పూసాయి. ఎల్లో కనకాంబరాలు, ఇది రెడ్ కనకాంబరాలు కూడా వేసున్నాను నేను. అవి ఇంకా అది వరకు పూలు పూసాయి, కానీ ఇప్పుడు ఏమో మళ్ళీ ఎండలకో ఏమో అలాగైపోయాయి. మళ్ళా రావాలి ఆ చెట్లు. అదేంటో మా చెట్లు ఉండే నేల మంచిది కానట్టుంది. బాగా కొందరి ఇళ్ళల్లో భలే వచ్చున్నాయి, నాతో పాటే వేసుండే చెట్లన్నీ. మా ఇంట్లో కొన్ని అయితే
రాలేదు. దానికి మేము కొంచెం మట్టి తోలు ఇచ్చాము. ఆ మట్టి ఆ తోలిన అతను మంచి మట్టి తోలలేదేమో అంటారు మా వారు. దాంట్లో సౌడో ఏదో కలిసి ఉంది లైట్గా, అందుకే చెట్లు సరిగా రాలేదు అని. దేవుడికి చూశారు కదా, అన్ని పూలు దేవుడికి పోస్తాయి డైలీ, అందుకంటే ఎక్కువే పోస్తాయి. ఒక్కోసారి నేను కొన్ని కోస్తాను, సరిపోతాయిలే అని చెప్పేసి ఇంకంతా పూజ చేసి స్నానం చేసి పూజ చేసేసుకొని బయలుదేరదామని రెడీ అయిపోయాను అనమాట. ఒకసారి చూపెడతా ఉన్నాను మీకు. నేను అంతా చాలా రోజులు అయింది కదా మా హౌస్ చూపెట్టి, అంటే నేనేమి కొత్తగా రీమోడల్ లాగా అట్లాగైతే ఏం చేయలేదులే, ఇంకా ఏమి ఇంట్లో ఏం చేపిలేదు. పూజ అయితే చేసేసాను. ఇంకా మళ్ళీ వస్తుంది కదా ఏకాదశి వస్తున్నది. ఈ ఆషాఢ మాసం అయిపోయిందంటే శ్రావణ మాసం వస్తుంది. ఇంక క్లీనింగ్ పెట్టుకోవాలి. ఇంక డైలీ వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. కొంచెం కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోస్ ఎలాగున్నాయి అని ఒక కామెంట్ చేయండి. ఇవి నేను పూలు పూసాక అల్లుతుండేసరికి కష్టంగా ఉంది. మొగ్గలుగా ఉన్నప్పుడు అల్లుకుంటే బాగుంటుంది. అంటే మేము ఈరోజు వెళ్తాము అని అనుకోలేదు, మాకు దేవుడికి పెట్టేద్దాంలే అనుకున్నాను. సరే అట్లాగా టౌన్లోకి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాం కదా, కొంచెం అలాగా కట్టేసుకొని జల్లో పెట్టుకుందామని అయితే అల్లుకుంటా ఉన్నాను. పువ్వులు అయితే మల్లెపూలు అవి 2 పెట్టాను కదా, ఇవైతే గుండు మల్లెలు, మామూలుగా ముద్ద మల్లెపూలు అంటాం కదా చిన్నవే. వాటి కాడలు ఎక్కువ ఉండవు, సరిగా రావు. మొగ్గలప్పుడు కడితేనే ఒక రకంగా వస్తాయి. చూడండి ఆ కాడలు బుడ్డి కాడలు ఉంటాయి వాటికైతే. అదే ఈ యువతల కట్టిన పూలకైతే కొంచెం కాడలు పొడవుగా ఉంటాయి, బాగుంటాయి మనం అల్లడానికి. ఇంకా వంట అవి కూడా ఏం చేయలేదు. అక్కడ వెళ్తాం కదా మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాంలే అని చెప్పేసి మార్నింగ్ టిఫిన్ కూడా బయట తెప్పించుకొని తినేసాము. ఇంక ఏమీ వంట పని లేదు. మా డాగ్ ఉంది కదా, బుడ్డగాడు ఉన్నాడు, దానికి నైట్ కొంచెం చేసి పెట్టుంటే అది పెట్టేశాను. దాన్ని వదిలిపెట్టి వెళ్ళాలంటేనే బయటికి మాకు బాగా ప్రాబ్లం చేస్తుంది. అది బాగా ఏడుస్తుంది, చెట్లన్నీ లోడు పెట్టేస్తుంది. అసలు చాలా చెట్లు దానివల్ల పోయాయి మా ఇంట్లోనే. మేము ఎక్కడికి టౌన్లోకి వెళ్ళి వచ్చే లోపల 1 అవర్లో వచ్చే లోపలే ఒక చెట్టు అన్నా లాగేసి పెట్టేసి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఆ ఉండే చెట్లు లోపలికి ఏళ్ళు వెళ్ళిపోయాయి. ఇది లాగితే ఒక పట్టాను రావు కాబట్టి ఆ చెట్లు బతుకున్నాయి. అదే చిన్న చిన్న చెట్లు అయితే లాగి బయటేసేసి కొరికేసి అసలు దానికి ఎంత ఖర్చో, మేము దాన్ని వదిలేసి ఎక్కడికన్నా వెళ్ళామంటే అంత కక్ష సాధిస్తుంది. ఇంకా అది చూడండి, వర్షానికి మా ఇంటి ముందు వాటరు, అంటే లైట్ వర్షం వస్తేనే అంత వాటర్ వస్తుంది. ఇంకా అదే పెద్ద వర్షం వచ్చేస్తే చూడండి, నేను లాస్ట్ ఇయర్ ఇలాంటప్పుడు వీడియోలు అయితే చూపెట్టుంటాను. మా ఇంటి చుట్టూ ఫుల్ వాటర్ వచ్చేస్తుంది. అసలు 2-3 రోజులు వెళ్ళడానికే అవదన్నమాట. చాలా దూరం వెళ్ళాలి, దగ్గర ఒక 7 కిలోమీటర్స్ పైనే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. 7-10 ఉంటుందేమో, 10 కిలోమీటర్స్ ఉంటుంది. హైవేలో వెళ్ళిపోయామంటే వాళ్ళు వెళ్ళే దగ్గర అక్కడ దిగేయచ్చు. మళ్ళీ లైట్గా సన్న తుంపర పడతా ఉంది, అయినా కానీ అస్సలు ఏందో ఇంట్లో ఉండబుద్ధి వెళ్ళేదనమాట. ఒకసారి అలాగే వెళ్ళేసి వద్దాము అని వెళ్ళేసరికి మా పిన్ని వాళ్ళు, మేము చెప్పకుండా వెళ్ళాము, ఇది మా పిన్ని వాళ్ళ హౌస్ అనమాట. చుట్టుపక్కల మిద్ది పైన ఎక్కున్నాము, వాళ్ళు గొలగమూడికి వెళ్ళిపోయారు. మేము చెప్పలేదు, ఫోన్ చేయలేదు. సరే ఫోన్ చేస్తే ఇప్పుడే వాళ్ళు రిటర్న్ అయిపోయాము, వచ్చేస్తున్నాం ఉండమని చెప్పారు. ఉండి అక్కడి నుంచి ఇంక నేను అదంతా వీడియో తీయలేదు. ఇక్కడ మా చెల్లి దగ్గరికి వచ్చాను. మా చిన్న చెల్లి అమ్మాయి చూపెట్టుంటాను కదా, మా అమ్మ కూడా ఇక్కడే ఉంది. సరే ఇక్కడ మధ్యాహ్నం భోజనం చేసి 2 సేపు అందరం కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ బయలుదేరాం. 3-3:30 ఆ టైంలో కల్లా బయలుదేరేసాము. ఇంటికి వచ్చేసరికి 4-4:30 అలాగ అయిపోయింది. మళ్ళీ వస్తా కూడా ఇంకొన్ని మొక్కలు, ఈ జామ చెట్టు తెచ్చాను చూడండి. ఇది ఎర్రంగా ఉన్నాయి ఈ జామ ఆకులంతా కూడా, కాయలు కూడా ఎర్రగా రెడ్గా కాస్తాయంట. సరే చూద్దాం అసలు అది ఎలాగా ఆ కాయలు ఉంటాయో టేస్ట్ అవి అని తెచ్చాను. చామంతి మొక్క ఒకటి తెచ్చాను, ఎందుకంటే ఈ టైంలో చామంతి వేసుకున్నామంటే డిసెంబర్లో ఆ టయానికి బాగా పూలు పోస్తాయి అని.
ఇది టెంకాయ చెట్టు లాగా ఉండేది. మన ఇంట్లో ఒకటి ఉన్నది, అంతకుముందు తెచ్చాను. ఇది నిన్న తెచ్చాను, మార్నింగే చూపెట్టాను కదా. ఈ కాగడాల చెట్లు, ఆ 2 కుండీలు అవన్నీ నిన్నే తెచ్చాము. నేను మా వారు వెళ్ళేసి ఆ 2 చెట్లు అటు ఇటు ఈ సైడ్ లోపల పెడదాం ఇండోర్ ప్లాంట్స్ లాగా, అట్లాగా ప్లేట్ పెట్టేసి అని తెచ్చాను. ఆ 2 ఏమంటాము కుండీలు అయితే, ఆ 2 కుండీలు ఒక్కొక్కటి ప్లేట్తో సహా 120 రూపాయలు తీసుకున్నారు మాకు. చెట్లన్నీ చాలా చీపే అనిపించింది. 100 రూపాయలు. ఈ టెంకాయ చెట్టు అయితే 70 రూపాయలకే ఇచ్చారు. అంతకుముందు నేను తెస్తే 100 రూపాయలు తీసుకున్నారు, ఈసారి 70 రూపాయలు. ఇవన్నీ చామంతి చెట్టు కానీ కాగడాల చెట్లు కానీ అవన్నీ 25 రూపాయలు, 30 రూపాయలు. అట్లాగే ఈ జామ చెట్టు కూడా 100 రూపాయలు తీసుకున్నారు. నేను నర్సరీకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి తెస్తూ ఉంటాను. చచ్చిపోతానే ఉన్నాయి, మళ్ళీ తెస్తానే ఉంటాను. అసలు ఏమంటా ఆడ చూస్తే నోరు ఊరిపోయినట్టుంటుంది. ఆ చెట్లు అన్నీ వేసుకోవాలి, ఇవి వేసుకోవాలనిపిస్తుంది. ఇంటికి వచ్చేసరికి అవి ఎక్కడ వేయాలో అర్థం కాదు. వేసిన కాడ బయట వేస్తే పశువులు, మా కుక్క మొత్తం లాగేస్తుందని బట్టలు ఆరేసిపోయాను కదా, అన్నీ మడతేసి పైకి వేసిపోయాను. ఇప్పుడు మళ్ళీ తీస్తూ ఉన్నా, లేకపోతే అది లాగేసి చించి పెట్టద్దండి. అసలు దానికి చెప్తుంటాను కదా, మొక్కలన్నా లాగేస్తుంది, ఇవన్నా లాగేస్తుంది. ఎట్టో దేవుడి దేవల్ల ఈరోజు మొక్కలైతే ఏమీ లోడలేదు. కొంచెం ఏదో ఒక మొక్క లోడు ఉండింది కానీ గట్టిగా ఉండింది లోపల, అందుకని ఎక్కువ లోడలేకపోయింది. ఇదిగో చూడండి, మొక్కలన్నీ కూడా వేసేసాను. చూడండి ఇట్లాగా ఈ 2, ఇది అంతకుముందు తెచ్చున్నాము, దాన్ని పాటింగ్ చేయలేదన్నమాట. ఈరోజు ఆ 2 కుండీలు ఇందుకోసం ఇలాగా పెట్టాలని తెచ్చాను అనమాట. ఇండోర్ ప్లాంట్స్ లాగా లోపల పెట్టాలి అనేసి ఆ 2 కుండీలు తెచ్చాను. ఇంకొక చెట్టు ఎక్స్ట్రాగా తెచ్చాను. బాగున్నదా, ఎలాగున్నాయి అనేది ఒక కామెంట్ చేయండి. నాకు ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవాలని చాలా ఇష్టము. కాకపోతే ఇల్లు గందరగోళంగా ఉంది. మా కబోర్డ్లన్నీ వుడ్ వర్క్ చేయించలేదు, సామాన్లు అంతా కనిపిస్తా, అప్పుడు ఈ మొక్కల అందం అంతా కనిపించదు. అదే వుడ్ వర్క్ చేయించేస్తుంటే మనం మొక్కలు ఏడ పెట్టినా, చిన్న మొక్క పెట్టినా కానీ అది చాలా అందంగా అనిపిస్తుంది. సరే దీనికని మా వారు బయట నుంచి చికెన్ పులుసులాగా ఉంటుంది కదా, అట్లాగా నేనేం చేయలేదు కదా. చికెను మటను దానికి సంబంధించిన పులుసులు అమ్ముతుంటారండి, అది తెచ్చారు. మా బుడ్డగాడైతే చూడండి ఎంత ఆత్రంగా, మా వారు రోజు తెస్తారు దానికోసం. అయితే నేను ఇంట్లో చేస్తే సరే కానీ ఇంట్లో చేయకపోతే మాత్రం ఖచ్చితంగా తెస్తారు. దాని ఆత్రం చూడండి, ఏమి ఆడద్ది, ఏమి తాకోపద్ది, అది వేసిందాక గోలగోలు చేస్తుంది అన్నమాట. భలే ఆనందం దానికి, చికెను మటను అంటే ఇంకా అక్కడి నుంచి వదలదు కలిపి పెట్టిందాక. ఇదండి ఈరోజు వీడియో అయితే. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఎలాగుందని ఒక కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.